ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణం మీ అందరికీ తెలుసు. ఏంటంటే మంగ్లీ కేసుకు సంబంధించినటువంటి విషయాల్ని సమాజానికి తెలియజేయడం కోసం అసలు ఏం జరుగుతుంది, నేను ఎక్కడికన్నా వెళ్ళినా సరే లేదంటే ఎక్కడన్నా మామూలుగా కనిపించినా సరే సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే మంగ్లీ కేసు ఏమైంది, మంగ్లీ కేసు కథ కంచికి చేరిందా, మీరు ఏమైనా డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకున్నారా, సో ఇంకా రకరకాల ఊహాగానాలు ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఎవరైతే మేము ఉద్యమకారులు అని చెప్పి మేము ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి కొంతమంది ఎవరైతే అంటే మంగ్లీకి ఎగెన్స్ట్గా వర్క్ చేసినటువంటి నాయకులు ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మీరు వాళ్ళతో కూడా అడగడం జరిగింది, వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం కూడా జరిగింది. సో వాళ్ళందరూ ఏమైపోయారు, మీరంతా కలిసి ఏం జరిగింది, ఇక్కడ అంత గూడుగొట్టని ఏమన్నా జరిగిందా లేదంటే అంతా సర్దుమణిగిపోయిందా అన్నారు. దయచేసి సమాజానికి నేను తెలియజేసేది ఏంటంటే ఎక్కడ కూడా మంగ్లీ కేసు నీరు కారలేదు. మంగ్లీ కేసు, మంగ్లీ గారి మీదకి సంబంధించినటువంటి కేసు ఎక్కడ కూడా లాలూచీ జరగలేదు, అదేవిధంగా కాంప్రమైజ్ అవ్వడం జరగలేదు. మీడియాలో వచ్చినటువంటి కొంత ఏదైతే బండి సంజయ్ కుమార్ రెడ్డి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత కొంచెం మరుగున పడిన విషయం అయితే వాస్తవం. మీడియా అటెన్షన్ అంతా అటువైపుకి వెళ్ళడం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ మంగ్లీ, ఎవరైనా సరే విక్టిమ్ ఎవరున్నా సరే వాళ్ళకి న్యాయం జరగడమే కావాలి కాబట్టి సో కొంత మీడియా అటెన్షన్ అటు వెళ్ళడం వల్ల ఈ కేసుకి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గింది. ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా సమావేశ వేదికగా తెలియజేసేది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా ఈ అమ్ముడు పోయే వ్యక్తి కాదు. ఈ కేసు ఎప్పుడు కూడా సెటిల్మెంట్ అవ్వలేదు. ఇంతవరకు వాళ్ళు అంటే అప్రోచ్ అవుతూనే ఉన్నప్పటికీ కూడా మనం ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ ఇందులో మధ్యలో వచ్చినటువంటి వారు కొంత అంటే ఏదో డబ్బులు తీసుకొని వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసినట్టుగా అయితే తెలిసింది. కానీ అడ్వకేట్ సుబ్బు మాత్రం ఇక్కడ ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయలేదు. ఇంకా మేము అన్ని కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాం. మంగ్లీ గారి మీద కేసులు వేసాం, పరువు నష్టం డిఫమేషన్ సూట్ వేసాం, ప్రైవేట్ కంప్లైంట్లు వేసాం. అదేవిధంగా ఇక్కడ పోలీస్ వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్య విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా ఈ నందూస్ వరల్డ్ అని సంబంధించినటువంటి ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. దాని మీద ఎక్కడో లండన్లో ఉన్నటువంటి వ్యక్తులకి లుక్అవుట్ నోటీసులు జారీ చేసినటువంటి సిపి సర్జనర్ గారు ఈ కేసులో దాదాపుగా 9 మంది చనిపోయి తర్వాత 100 మంది బాధితులుండి తర్వాత ఆవిడ కూడా స్వయంగా వెళ్ళి మరీ కలిసింది, దీంట్లో ఉన్న వాళ్ళకి న్యాయం కూడా చెయ్యండి అని. సో అలాంటప్పుడు మరి ఎందుకని సిపి సర్జనర్ గారు ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళ బ్యాంక్లో ట్రాన్సాక్షన్ జరిగినాయని కూడా మనంతా మీడియా వేదికలుగా ఈఓడబ్ల్యూ వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం చూసాం. మరి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీడియా సమావేశంలో మంగ్లీ గారు మొట్టమొదటిగా ఎక్కడైతే మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మీడియా సమావేశంలో ఏం చెప్పారు? ఆ రమావత్ మధు ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడినా వాళ్ళెవరో మాకు తెలియదని చెప్పారు. తర్వాత డీజీపీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్లో ఏం చెప్పారు? ప్రెస్ మీట్లో, అవునండి మధు ఉంటారు, మాకు ఫ్రెండ్స్ ఉంటారు, మా క్యాస్ట్ అని చెప్పి ఉంటారు, బంజారాలు సేవాలకి సంబంధించిన ప్రోగ్రామ్స్కి వస్తుంటారు, అంతవరకే అని అన్నారు. తర్వాత నేను చాలా వీడియోల్ని ఫోటోల్ని మీ మీడియా వేదికగా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి ఎక్కడైతే ఈ వంగతోట దగ్గర వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్న ఫోటోలు, వాళ్ళ ఇంట్లో రమావత్ మధు ఫుడ్ అంటే మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లి మిగతా వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత ఇంతవరకు మీడియాకి ఎందుకు దూరంగా ఉన్నారు? నాకు సంబంధం లేదు, నాకు దానికి ఈ ఫ్రాడ్కి నాకు సంబంధం లేదు, ఎటువంటి మాకు అసలు వాడెవడో కూడా మాకు తెలియదు అన్నారు. అదేవిధంగా ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి సమాధానానికి మరి ఆ డబ్బులు లెక్కబెట్టే వ్యక్తి ఎవరో మీకు తెలుసు అంటే ఎవరో ఇదే ఎక్స్ప్రెషన్స్తో చెప్పారు. మరి ఎవరో వ్యక్తి మీతో ఎందుకు మీ ఇంట్లో ఉన్నారు, మీ తోటలో అయితే సరే వాళ్ళ తోటలోనే ఎందుకు మీరు కూర్చొని ముచ్చట్లో పెట్టుకున్నారు? ఇదంతా ఏంటంటే జనాల్ని మభ్యపెట్టే కార్యక్రమం మంగ్లీ గారు చేశారు. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రమావత్ మధుని ఇంట్రాగేట్ చేసినటువంటి పోలీసులు మంగ్లీ గారికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా అంటే అతనికి మంగ్లీ గారికి సంబంధించినట్టు ఏ ఆధారం దొరకలేదని చెప్పినటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో, మరి హేమాకాంత్ రెడ్డి A2గా ఉన్నటువంటి బాధితుడిగా ఉండబడినటువంటి ఈ కేసును బయటకు తీసుకొచ్చినటువంటి హేమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మరి అంతే సామాజిక నైతిక బాధ్యతగా మరి హేమాకాంత్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన విషయాలు ఎందుకు మీడియాకి వెల్లడించలేదు, సమాజానికి చెప్పలేదు? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడంలో
తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి మధ్య ఉన్నటువంటి ఈ జిమ్మిక్ లాజిక్ ఏంటనేది నాకు ఎంతవరకు కూడా అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి అంశం. ఎప్పుడైతే మంగ్లీ గారు సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారో, తర్వాత ఎప్పుడైతే మంగ్లీ గారు కౌంటర్ కేసుగా మేము వేసిన తర్వాత, అమ్మో నేను కేసు వేయకపోతే ఇదంతా మా మెడకు చుట్టుకుంటుంది, ఈ కేసులో నుంచి నన్ను తీసేయండి సార్, మీకు డబ్బులు కావాలంటే ఇస్తామని, కానీ మీకు తెలుసు ఒక హైకోర్టు న్యాయవాది గారి ఆఫీసులో మీటింగ్ జరిగింది, మీరు అందరూ చూశారు. అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను డబ్బులు తీసుకోమని, లేదంటే ఇంకా రకరకాలుగా మాట్లాడడం, ఇవన్నీ చేసిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ నేను కేసు పెట్టడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అవడం, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ కేసు పెట్టకపోతే ఇక్కడ అంతా తప్పు నాదని ఆవిడ కేసు పెట్టడం, ఇవన్నీ జరిగినప్పుడు మరి మంగ్లీ గారి మీదే ఎందుకని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, వాళ్ళ తమ్ముడు అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మరి ఎందుకని వీటి గురించి మంగ్లీ గారిని అరెస్ట్ చేయలేదు? నేను పోలీసు వారిని సూటిగా ప్రశ్న చేస్తున్నా, అంటే అడుగుతున్నా. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరికి న్యాయం అని అంటే, ఇప్పుడు చాలా మంది ఉన్నటువంటి ప్రజానికానికి తెలిసిన అంశం ఏంటంటే, డబ్బులు ఉన్న వారికి ప్రతి ఒక్క విషయంలోని కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు. పోలీస్ వ్యవస్థ అనేది ఒక ముద్ర పడిపోతుంది. సో అదేవిధంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సిఐ రామకృష్ణ గారు, అదేవిధంగా ఎస్ఐ కిషన్ చేసినటువంటి నిర్వాహకం మీరంతా చూశారు. వాళ్ళు ప్రపంచంలోనే చరిత్రలోని లేని విధంగా ఒక పోలీస్ స్టేషన్కి నడుచుకుంటూ వచ్చినటువంటి ఒక న్యాయవాదిని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడంలోని ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది కూడా మీ అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. అంటే ఆవిడ కేసుని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీడియా మిత్రులందరికీ కూడా మీడియాలో ఏ విషయం కూడా బయటికి రాకుండా ఉండడం కోసం ఆవిడ మీడియా నోరు నొక్కడానికి కూడా అందరి మీద అంటే నోటీసులు పంపించడం, కేసు ఫైల్ చేయడం మీరు అందరూ చూశారు. అంటే ఇక్కడ ఆవిడ మాట్లాడుతూ ఉంది, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా, మీడియా అంటే నాకు గౌరవం, మరి మీడియా మీద అలాంటప్పుడు ఇట్లా ఒక తప్పుదోవ అంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు ఈవిడ మీడియా ముందు ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టమని ఎన్నోసార్లు మీ మీడియా వేదికగా నేను మంగ్లీ గారిని అడగడం కూడా జరిగింది. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కానివ్వండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానివ్వండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము బహిరంగంగా వస్తామని కూడా ఇదే మీడియా వేదిక కూడా మేము ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు మంగ్లీ గారు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేదు? ఆవిడ రిలీజ్ చేస్తుంది ఒక పోస్టర్, ఏమని, బాధితులకు మేము అండగా ఉంటాం, బాధితులకు న్యాయం జరగాలని మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం అని ఒక స్టేట్మెంట్లు ఇవ్వడమే కానీ క్రియాశీలకంగా ఆవిడ ఎక్కడ కూడా ఎందుకు పని చేయలేదు? 9 మంది బాధితులు చనిపోయినప్పుడు నైతిక బాధ్యతగా కూడా ఆవిడ ఎందుకని వాళ్ళని పరామర్శించలేదు? మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అందరు మీడియా కూడా ఆ ఊరు వద్దిపట్ల తాండాకి వెళ్ళడం జరిగింది, అదేవిధంగా పాల్ తాండాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళ ఇల్లు తగలబెట్టిన వీడియోలు కూడా మీరంతా చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పే మాట ఏంటి? మంగ్లీ గారు వచ్చారు, మంగ్లీ గారు వచ్చారు, మంగ్లీ గారు వచ్చారు. ఆవిడ పేరు చెప్తేనే మేము ఆవిడని చూసాం, ఆవిడ పేరు చెప్తేనే మేము డబ్బులు కట్టాం, ఆవిడ మాతో మాట్లాడింది. నేను కూడా మీడియా వేదికగా చాలా విషయాలు వెల్లడించా. ఏది, ఈ రమావతి ఎవరైతే మధు ఉందో, మధు నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి నేను మొదట్లో చెప్తే ఆవిడ దాన్ని ఖండించింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకు మంగ్లీ గారు మీడియాకు దూరంగా ఉన్నారు? ఎందుకు అంటే చాలా మీడియాలో నేను విన్న కథను ఐఎమ్ నాట్ షూర్. ఆవిడ ఏమన్నారంటే కొంతమంది దుబాయ్కి పారిపోయిందన్నారు, కొంతమంది నార్త్ ఇండియాకి ఎక్కడికో వెళ్ళిపోయిందన్నారు. సరే, ఎందుకని అప్పటి వరకు మరి నైతిక బాధ్యతగా మీరు ప్రతి విషయాన్ని మీరు విమర్శించిన ప్రతి విషయాన్ని చెప్పినప్పుడు మరి ఎందుకని తర్వాత విషయాలు ఎందుకు చెప్పలేదు? తర్వాత మీడియా ముందుకు ఎందుకు రాలేదు?